విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో ప్రమాదం చోటు చేసుకుంది. గాలివానకు నూతనంగా నిర్మించిన గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 3 మహిళలున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, ఏపీ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఏపీ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాల్ని మా విశాఖ ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. విశాఖ సింహాచలం అప్పన్న నిజస్వరూప దర్శనంలో అపశృతి చోటు చేసుకుంది. మొత్తానికి ఏదైతే 2:30 ప్రాంతంలో సుమారుగా గాలివాన బీభత్సమైనటువంటి గాలివాన వీడంతో ఇక్కడ నూతనంగా నిర్మించినటువంటి ఏదైతే వాల్ ఏదైతే ఉందో వాలంతా కూడా ఒక్కసారిగా కుంగిపోయి సుమారుగా వాలు కింద 8 మంది వరకు కూడా మృత్యువాత చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2-3 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ అండ్ ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళని రక్షించే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికి చాలా మందిని ఇక్కడ ఉన్నటువంటి రిస్కీ ఆపరేషన్ అంతా కూడా సుమారుగా 4 గంటల పాటు కూడా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ ఆ బాడీలు ఏవైతే ఉన్నాయో, ఆ మృతదేహాలు కింద ఉన్నటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిస్కీ చేసి తీసే ప్రయత్నం అయితే ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందం అయితే ఖచ్చితంగా రిస్క్ చేసి తీశారని చెప్పాలి. వీటితో పాటు కూడా ఫైర్ సిబ్బంది ఏదైతే ఏపీ ఫైర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అయితే ఇందులో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఇండియాకి సంబంధించినటువంటి టీం కూడా సుమారుగా 2-3 గంటల పాటు కూడా రిస్కీ చేసి ఇక్కడ ఉన్నట్టు ఈ శిథిల కింద చిక్కుకున్నటువంటి మృతదేహాలను బయటికి తీశారు. అందులో ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారంలో చూసుకుంటే కనుక మగవాళ్ళతో పాటు కూడా ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి స్వామివారి నిజస్వరూప దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడం, వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క వాల్ అంతా కూడా నాణ్యతా పరంగా అసలు క్వాలిటీ లేదనైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చూస్తున్నటువంటి పరిస్థితి అంత అద్భుతమైన పరిస్థితి చూడొచ్చు. సుమారుగా 2-3 గంటల పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ఫైర్ సిబ్బంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఇండియాకు సంబంధించినటువంటి టీం, ఇలా 3 బృందాలుగా వీళ్ళంతా కూడా రిస్కీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే సుమారుగా ఇక్కడ జరిగినటువంటి ఈ క్రమం ఏదైతే ఉందో, ఈ యొక్క రిస్కీ ఏదైతే ఉందో రిస్కీలో పాల్గొన్నటువంటి కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సోదరా, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది? అసలు సుమారు 5 నిమిషాలు తక్కువ 3 గంటలకు జరిగింది సార్ ఈ సిచ్యువేషన్ అనేది. ఇది 300 క్యూ లైన్ అనమాట. ఇది 2 లైన్స్ పెట్టారు. అందులో దగ్గర 7 చనిపోవడం అయితే జరిగింది సార్. 2 లైవ్ విక్టిమ్స్ ని ముందు చిన్న గాయాలతో హాస్పిటల్ తరలించడం జరిగింది. సోదరా, మీరు ఎప్పటి నుంచి ఈ రిస్కీలో, అసలు మీకు ఎప్పుడు ఈ సమాచారం అందింది? ఎప్పుడు అంటే ఎంతసేపు ఇక్కడ రిస్కీ చేశారు? ఎంతమందిని మృతదేహాలు బయటికి తీశారు? సుమారు 2:30 టైంలో ఉన్నాం సార్. ఇక్కడే డ్యూటీ చేస్తున్నాం మేము. అయితే ఆ టైంలో పెద్దగా సౌండ్ అనేది వినబడింది. పరిగెత్తుకుని చూసేసరికి గోడ అనేది కూలిపోయింది సార్. ఇది నూతనంగా నిర్మించబడిన గోడ ఇది. అయితే సుమారు 8 డెడ్ బాడీస్ తీసాం సార్. ఒక లైవ్ విక్టిమ్ ఒకటి తీసాం సార్. సో ఎంతసేపు సమయం పట్టింది ఈ రిస్కీ చేయడానికి మీకు? సుమారుగా 3.5 to 4 hours సమయం పట్టింది సార్. సో మొత్తానికి ఈ రిస్కీ ఆపరేషన్ లో మనతో పాటు కూడా మరికొంతమంది ఇక్కడ రిస్కీలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి చూస్తే గనక చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే స్వామివారి నిజస్వరూప దర్శనం చేసుకోవాలని వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇది 300 రూపాయలు క్యూ లైన్లుగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 300 రూపాయల లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని పైకి తీసుకెళ్లే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి వేగ ఇది ప్రస్తుతం మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చూడొచ్చు, మొత్తానికి ఈ యొక్క వాల్ కూలిపోవడం వల్లే, అంటే సుమారుగా 2:30 ప్రాంతంలో ఒక్కసారిగా బేభత్సమైనటువంటి గాలి వాన రావడంతో ఈ యొక్క కింద ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నాణ్యత లేనటువంటి వాల్ నిర్మించడం వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగిందని అయితే 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్వాలిటీ చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఇసుక శాతం ఉంది, కానీ ఇక్కడ సిమెంట్ పర్సెంటేజ్ కూడా కనిపించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు సుమారుగా చనిపోయినటువంటి వాళ్ళలో ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు కూడా మగవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే క్షతగాత్రులు 3 అయితే విశాఖ KGH కు తరలించినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో సుమారుగా 3 గంటల పాటు కూడా ఈ రిస్కీ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ వీటికి సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో సుమారుగా ఏదైతే 300 రూపాయల లైన్, ఆ లైన్ కి సంబంధించినటువంటి భక్తులు ఈ యొక్క రిస్కీలో ఈ గట్టిగా
గాలి అలాగే వర్షం కూడా బీభత్సమైనటువంటి వర్షం కురవడంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి బీభత్సమైన దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి వాలు కుప్పకూలిపోవడంతోనే ఈ వాలు కింద చిక్కుకున్నటువంటి ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మృత్యువాత చెందినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నిజస్వరూప దర్శనానికి వచ్చినటువంటి ఈ భక్తులు ఏదైతే మృతి చెందడాన్ని బంధువులు అయితే తీవ్ర మనస్తాపన గురైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి విశాఖ సింహాచలం చరిత్రలో మొదటిసారి భారీ ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదాన్ని అయితే పూర్తి స్థాయిలో అధికారులు అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ జీవంతో కన్నబాబు, విశాఖపట్నం సింహాచలం నుంచి.